హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమని. వెల్కమ్ టు ఆమని కుకింగ్ స్టైల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. 750 grams మటన్, 1 బిగ్ సైజ్ టమాటో, అల్లం వెల్లుల్లి 3 పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్, 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 4-5 లవంగాలు, 2 చెక్క, 2 బిర్యానీ ఆకు, కొంచెం షాహీ జీరా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసి కలపండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మటన్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూతకి రబ్బరు విజులు పెట్టకుండా మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, ఇలా మటన్లో వాటర్ వచ్చి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం టీ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూతకి విజిలు రబ్బరు పెట్టి మూత పెట్టుకోండి. ఫైవ్ టు 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. చివరిగా కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆమని కుకింగ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్కి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.